ఎంటీ స్టమక్లో ఉండాలి. ఎందుకంటే తిన్న తర్వాత చేయకూడదు. ఒక్కొక్కసారి ఉదయం సాయంకాలం చేయించినప్పుడు తిన్న తర్వాత ఏంటంటే లంచ్ చేసామనుకోండి అట్లీస్ట్ ఒక 4 గంటల గ్యాప్ ఉండాలి. ఆఫ్టర్ 4 అవర్స్ స్టమక్ ఎంటీ అవుతుంది కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. ఇది ఏ డిసీజెస్కి ఉపయోగపడుతుంది? మనకు జీర్ణ సంబంధమైన వ్యాధులకి ఉపయోగపడుతుంది. అసిడిటీ కానీ గ్యాస్, ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంటుంది కదా, అది బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్స్ లోపల హార్మోన్స్ రెగ్యులరైజేషన్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, వాటికి ఉపయోగపడుతుంది. ఇన్ఫర్టిలిటీ కేసెస్ లోపల కూడా మనకి ఓవులేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ మనకు అల్సరేటివ్ కొలైటిస్ అంటాం. అల్సరేటివ్ కొలైటిస్ అంటే పెద్ద పేగుల లోపల అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లము. అలాంటి జబ్బుల్లో కూడా మనకి ఈ యొక్క కోల్డ్ హీట్ బాత్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. బ్లీడింగ్, ఈవెన్ మనము జనరల్గా హెమరాయిడ్స్ పైల్స్ ఉంటాయి కదా, బ్లీడింగ్ పైల్స్, సపోజ్ యాక్టివ్గా బ్లీడింగ్ పైల్స్ ఉందనుకోండి, జనరల్గా మీరు ఈవెన్ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మీరు సిడ్జ్ బాత్ చేయండి అని చెప్తాడు. ఎందుకంటే మీకు లుక్వామ్ వాటర్ లోపల కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మీరు కూర్చున్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా మనకి బ్లీడింగ్ పైల్స్ తగ్గిపోతుంది. బ్లీడింగ్ తగ్గిపోయి ఉపశమనం కలుగుతుంది. మీరు అన్నట్లుగా కాన్స్టిపేషన్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. నాచురోపతి ఎలాగో ప్రకృతి వైద్యమే కాబట్టి పిల్లలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారికి మనం 70, 80, 90 సంవత్సరాల వారికి కూడా మనం ప్రకృతి చికిత్స తీసుకోవడం ఎలాంటి యొక్క హాని అనేది అయితే ఉండదు. రైట్ సార్.